సార్ సార్ సారే మంచి కామెడీ యాక్టర్ సార్. మామూలుగా ఉండవు పంచులు, పంచులు పంచలు లేవే, పంచులు వేస్తారు సార్. లేవే పంచులు వేస్తారు సార్. లేవే పంచులు వేస్తారు సార్. కామెడీ అనుకున్నాను సార్, పంచలు అంటారా మరి? సార్ రంగురంగుల పంచలు వేస్తారు సార్. రంగురంగుల పంచలు వేస్తారు సార్. రంగురంగుల పంచలు వేస్తారు. చూడ సార్ కాస్ట్యూమ్ నాకు ఈరోజు బాగా నచ్చింది. సైజ్ సరిపోదు కానీ లేకపోతే ఇప్పించుకొని పోయేవాని నాది. సార్కి ఆ సార్ది నాకి. విలన్ గా ఇంకా బట్టలిప్తే అందరు విలన్లే. అంతే కదా. అంటే వాట్ ఐ మీన్ ఈజ్, అంటే లుక్ రావాలంటే కొన్ని గెటప్స్ కి అలానే ఉండాలి, లేదంటే సాఫ్ట్ గా ఉంటే కాదు కదా. మీరంతా మా హీరోయిన్ కి ఆశీర్వదించాలి. అమ్మాయికి ఒక భవిష్యత్తులో మంచి లేదు. మా హీరోయిన్ అలా మర్చిపోదు. ఒకసారి బావ అందరికి పరిచయం చేస్తాను. బావ వచ్చేసి ప్రొఫెషనల్ గా టీచరు. విష్ చేయండి, ఇట్లా మామూలు పెద్దలు కదా, వాళ్ళ ఆశీర్వాదం అనేది తీసుకోవాలి. మా బావమ్మ నాకు చాలా ప్రాణం తను. ఏం ఇంకా అంటే మిగిలింది అది వేరే పడినప్పుడు చెప్తాం, ఇప్పుడు కాదు. ఇప్పుడు కాదు. అది కలర్ నీళ్లు తాగితేనే అన్ని ఇంకా ఆ తర్వాత అన్న అంతా మన SSS ఫ్యామిలీ మెంబర్స్ మేమంతా కూడా. చాలా మంచి యాక్టర్, అద్భుతంగా చేస్తుంది ఆ బాబా. అన్న వాళ్ళు కూడా. ఇంకా మారన్న ఇంకా మామూలు సూపర్. మా అందరికి దిక్సూచి లాంటి వ్యక్తి ఇక్కడ మారన్నమ్మ. తను చాలా. ఇంకా మన అల్లరోడ్ గురించి తెలుసు కదా. మన అల్లరోడ్ ఏంటంటే మన సినిమాలో అల్లరోడ్ విలన్ చాలా బాగా చేసేసాడు. నేను మంచోడిని కానీ నేను అన్నది మీరేం విన్నారు? అలా కాదు, మీరేం విన్నారు? మంచోడనే విన్నారు. నేను మాంచోడిని అన్నా. మీరు అది అర్థం చేసుకోవాలి. మీకు మాకు దీర్ఘం తీస్తే మీరు ఊరికి ఆడికే వచ్చారు. తర్వాత స్వామి పెద్దవాళ్ళు, స్వామి పూజారి కమ్ టీచర్. అండ్ ఇంకా మన సినిమాలో అవకాశం దొరికితే యాక్టింగ్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే చెన్నైలో ఆల్రెడీ డైరెక్షన్ ఫీల్డ్ లో ఉన్నవాళ్ళు. నెక్స్ట్ ఇంకా పార్థసారథి సారు. ఇప్పుడు ఈ రోజు సినిమా హీరో సారు. మామూలు విషయం కాదు నిజంగా. సార్ మీరు పైన దిష్టి అయితే తీసుకోండి. దేంతో తీస్తారు? ఒక 2 ఫుల్ బాటిల్స్ తీయండి. దిష్టి అనేది మామూలుగా ఏం బా, దిష్టి ఒక 2 ఫుల్ బాటిల్తో తీయండి. తర్వాత అన్న వాళ్ళు కూడా SSS ఫ్యామిలీ అన్న. ఇప్పుడు నేను ఇంకొక వ్యక్తిని మీకు అందరికి ఇంట్రడ్యూస్ చేయాల్సింది ఏంటంటే, మన హీరోయిన్ వాళ్ళ మదర్ గారు. అంత ఏబిసిడి సూపర్. మామూలు యాక్టింగ్ కాదు. అమ్మ మేమంతా ఒక సన్నివేశంలో యాక్ట్ చేసాం రంగస్వామి సినిమాలో. అంటే కొన్ని టిప్స్ కోసం మేము ఏబిసిడి లాంగ్వేజ్ ని నేర్చుకున్నాం. సీరియస్ మాట్లాడాలంటే ఏబిసిడి అనేది. నవ్వంటే ఏబిసిడి ఇట్లా అన్నమాట. అంటే ఆ డైలాగ్ ఒక్కొక్కసారి రాదు కదా.
ఇంకా తిట్టాలనుకుంటే ఊరికి ఏదో మనకు వచ్చింది ఏంది చిన్నప్పటి నుంచి చదువుకునేవి ఏబిసిడీలు కాబట్టి పర్ఫార్మెన్స్ చూపించేసి ఏబిసిడీలు పలకడమే అనమాట. అందుకు మేము మేడం ఫేమస్ అయింది ఏబిసిడి లాంగ్వేజ్ తో. ఇది చిన్నగా మీదొక కుటుంబం. చరణ్ రా 6 అడుగులు కాదు 6, 3, 6, 4 6 feet ప్లస్. మనవాడు గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్నాడు. మన రంగస్వామి సినిమాలో యాక్ట్ చేశాడు, క్యారెక్టర్ చేశాడు. ఓకే, ఎనీహౌ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్. బ్లెస్ మీ అండ్ బ్లెస్ ద హీరోయిన్, బ్లెస్ అవర్ రంగస్వామి మూవీ టీమ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ ఆల్. మరి భోగి ఈరోజు చాలా దూరం నుంచి డాన్స్ వేయడానికి, పర్ఫార్మెన్స్ చేయడానికి వచ్చాడు. కానీ పరిస్థితుల కారణంగా, అన్ని సమయాభావం వల్ల, అన్నిటికంటే ముఖ్యం 3 phase కరెంట్ లేకపోవడం వల్ల మనోడిలో కరెంట్ ఉన్నా చేయలేని పరిస్థితి ఏర్పడింది. దానికి జగదీష్ అన్న కూడా చాలా ఫీల్ అవుతున్నాడు, జనరేటర్ తేలేదని. అన్న జనరేటర్ అన్న ఖచ్చితంగా మిస్ కాకుండా చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ, బాయ్. చిన్న పిల్ల సార్ లక్ష్మి డాక్టర్ అవుతాను మావయ్య అంటుండేది.